నిజంగా చెప్తున్నా, కోవిడ్లో చాలా మంది డ్రైవర్లకు ఈ పరిస్థితి అయితే వచ్చింటది ఖచ్చితంగా. అసలు ఏమైందో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మా మేడం ఇప్పుడు నిద్రలోంచి లేసిందో ఏమో తెలియదు, కానీ నాకైతే కరెక్ట్గా ఇప్పుడైతే ఒక పొద్దు ఓపెన్ చేసి ఒక 5 నిమిషాల ముందు అయితే ఫోన్ చేసి మమ్మ బండి అయితే స్టార్ట్ చేసి చెప్పింది. టైం చూసే కరెక్ట్గా 5:44 అయితే అవుతుంది. ఇంకొక 6 నిమిషాలు అయితే ఒక పొద్దు అయితే ఓపెన్ చేస్తారు. పొద్దున్న నుంచి అసలు ఫోనే చేయలేదు మా మేడం అయితే. ఏమో పనుకుని ఉంటుందేమో ఫుల్గా, ఇంకా ఒక పొద్దు ఓపెన్ చేసేటానికి లేచి ఒక పొద్దు ఓపెన్ చేస్తుందేమో అనుకున్నాను. కానీ ఇంకొక 6 నిమిషాల ముందే ఫోన్ చేసి నాకైతే బండి స్టార్ట్ చేసి మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలని చెప్పింది. ఇంకా బండి స్టార్ట్ చేసుకుని నేనైతే ఇంటి వెనకలకి అయితే వచ్చేసినాను. ఎందుకంటే మా మేడం ఎప్పుడు ఫోన్ చేసినా ఇంటి వెనకల నుంచి అయితే వస్తుంది. ఇంకా నేను బయటకు వచ్చి నిలబడి కూడా 2 నిమిషాలు అయితే అవుతుంది. ఇంతవరకు మా మేడం అయితే రాలేదు బయటికి. ఇంకా ఇతని పేరు వచ్చేసి అల్తాఫ్ అనమాట. ఇతను కూడా కేరళ అతనే. ఇతను నేను ఇంకో మొత్తం ముగ్గురం అయితే రూమ్ లో అయితే ఉంటాము కలిసి. ఇంకా అల్తాఫ్ వాళ్ళ సార్ కూడా సౌదీకి అయితే ఈ రోజు అయితే పోతున్నాడు. ఎందుకంటే అతను సౌదీలో అయితే పనిచేస్తాడు. ఇంకా నేను బండి స్టార్ట్ చేసుకుని ఇంటి వెనకలకు వచ్చే లోపల అల్తాఫ్ కూడా బయటనే ఉన్నాడు. ఇంకా బయటనే ఉన్నా అంటే మా సార్ ఈ రోజు సౌదీకి పోతున్నాడు తెలుసు కదా, ఇంకా సామాన్లు బండిలో పెట్టాలని చెప్పినాడు. అందుకోసమే బయట ఉన్నా అని చెప్పినాడు నాతో. ఇంకా మా రూమ్ లో మొత్తం ముగ్గురం ఉంటాయని చెప్పినాం కదా. మూడో అతను అయితే అక్కడ దివానీలో సామాన్లు అయితే పెడుతున్నాడు. ఎప్పుడు మేము ముగ్గురం కలిసి సామాన్లు అయితే పెడతా ఉంటాము దివానీలో. వాళ్ళు ఒకపోతే ఓపెన్ అయితే దివానీలో ఓపెన్ అయితే చేస్తారు మా సార్ వాళ్ళ నాన్న అంతా పిల్లలందరూ కలిసి. ఇంకా మేమిద్దరం బయట ఉన్నాం కాబట్టి అతను ఒక్కడే లోపల దివానీలో సామాన్లు అయితే పెడుతున్నాడు. ఇంకా మా మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడికి అయితే తీసుకొచ్చి దింపేసినాను. ఇంకా మా మేడం మళ్ళీ ఫోన్ చేసి అతని పక్కన ఇంకో డ్రైవర్ ఉన్నాడు, అతనితో కలిసి ఒకపోతే అయితే ఓపెన్ చేసి ఏమేమి తినేసి అని చెప్పింది. ఇంకా అక్కడికి వెళ్ళి చూసి అతను అయితే లేడు. ఇంకా మా మేడం ని ఇంటికాడ తీసుకొచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ దింపేసే లోపల అజాన్ అయితే ఇచ్చేసినారు. ఇంకా నేను కూడా బండ్లోనే ఓపెన్ అయితే చేసేసినాను ఒక పొద్దు నీళ్ళు తాగేసి. ఇంకా ఇక్కడ తినడానికి ఏం లేదు కాబట్టి ఇంకా నేనైతే డైరెక్ట్ మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళేసినాను. రూమ్ దగ్గరికి వెళ్ళేసే లోపల వాళ్ళిద్దరు అయితే కూర్చొని తింటా ఉన్నారు. ఇద్దరు రంజాన్ వస్తే చాలు ఇంట్లో పనిచేసే ఇంట్లో పని మనిషి వాళ్ళకు బయట తిరిగే డ్రైవర్లకు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇలా ఎంతమందికి అయితే జరిగిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మా సార్ ఫోన్ చేసి నీకు రూమ్లో ఫుడ్ సరిపోకుంటే దివానీలో ఇంకా కొంచెం ఫుడ్ ఉంది అక్కడికి వెళ్ళి తినేసి అని చెప్పినాడు. ఏంది వాళ్ళు తినింది మనం తినాలని అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు తినేటప్పుడు ఎట్టంటే అట్లా గలీజ్గా ఏం తిన్నారు, నైస్గానే తింటారు. మన కోసం సపరేట్గా స్పూన్లు అయితే ఉంటాయి పక్కన. ఆ స్పూన్లతో వాళ్ళు తీసుకొని తినడమే. నాకు తెలిసి కోవిడ్లో చాలా మంది చాలా ఇళ్లలో డ్రైవర్లకు అయితే ఫుడ్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా చూసారు కదా కోవిడ్లో డ్రైవర్ల పరిస్థితి రంజాన్ ఎలా ఉంటుందో. అలానే రోజు మాత్రం ఇలానే ఉండదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇబ్బంది అయినప్పుడు అలా అవుతుంది. వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడించి క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్.